ఏ నాకేం కాలేదు. పనులు కానివ్వండి. వంటగదంటే అది ఇలాగే ఉండాలి. ఏదైనా మాడినా చివిడినా ఏం జరిగినా నాకు వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ అన్ని పక్కాగా ఉన్నాయి. అమ్మయ్య, ఇప్పుడే మా అందరికి ఎంతో ప్రశాంతంగా. నాకు అలాగే ఉంది. అక్కడి నుంచి వంటకి పెద్ద ముఠా బయలుదేరొచ్చాం. పేరు చెడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. నానా, మీరు లేచి నడుస్తున్నారా? నడవడమా? కావాలంటే పరిగెడతాను, చూస్తావా? చూడండి, వీడు 10వ తరగతి వరకు నాతో వచ్చి చిన్న చిన్న విషయాలు అడిగి తెలుసుకునేవాడే తప్ప వీడికి నేను ఏమీ నేర్పలేదు. ఎందుకు నేర్పించాలి? చూసి విని తెలుసుకోవడమే అన్నిటికంటే పెద్ద చదువు. ఈయన తెలుసుకున్నారు, మేము తప్పించుకున్నాం. నేను మీకు తాగడానికి ఏమైనా తెస్తాను. మీరు ఇండియాకొచ్చి అడిగినందువల్లే నేనిక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ మా వాడి జీవితంలో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను అసలు ఊహించనే లేదు. అందుకు మీకు థ్యాంక్సో కృతజ్ఞతలో ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆ దేవుడి అనుగ్రహం అంటూ ఉంటే అంతా మంచే జరుగుతుందంటారు. ఇక బాలుని మనం ఇలాగే వదిలేయకూడదు. అంటే మీ దారిలోనే తను కూడా వెళ్లాలంటున్నాను. సార్, వాళ్ళకివ్వు. వేడిగా ఉంది. పాయసం. దీన్ని ఎప్పుడైనా ఎవరికైనా ఇవ్వచ్చు. అదే ఇందులోని హైలైట్. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడాను. నిన్నకు ఊరికి పంపించేది లేదు. నువ్విక్కడే ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. నీకు మీనన్ సపోర్ట్గా ఉంటారు. నా హెల్ప్ ఉంటుంది. రెస్టారెంట్ పేరేంటో చెప్పనా? రసం. రసం చాలా మంచి పేరు. బాలు రసం అనే రెస్టారెంట్ని ప్రారంభించారు. ఇది ఏడాది క్రితం జరిగింది. మీనన్ గారి కూతురు జాను పెళ్ళి రేపనగా అంతకు ముందు రోజు రాత్రి. ఇక మీదట అన్నీ తనే చూసుకుంటాడు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే, నేనిక్కడే ఉంటాను. సరే. మీరు మా అందరి పరువు కాపాడారు. 1 మినిట్. చెప్పండి. సార్, నేను మీకు విషయం చెప్పాలి. ఏంటి? కొంచెం పర్సనల్. అలాగే. మీనన్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. అలాగే. ఏంటి? ఇక్కడ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నా కూడా మనసులో ఓ గిల్టీ ఫీలింగ్. నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నాకు తెలిసిన విషయాలు నేను మా నాన్నగారికి ఒక్కరికే చెప్పగలను. బట్ చెప్పినా ప్రయోజనం లేదు. మేనన్ గారికి కూడా చెప్పలేకపోతున్నాను. నాకు ఆయనతో అంత పరిచయం లేదు, ధైర్యం లేదు. కానీ మీరు అందరికీ బాగా కావలసిన వారు. అందుకే ఇప్పుడు నేను చెప్పేది మీరు కొంచెం వినాలి. దీన్నోసారి చూడండి. Excellent. Sir, it's our new trend. It all comes from India. Then I'll go with this trend. What's your color preference? I like all colors. Let's go with red. You know why? Red is the color of love. I think you're a very romantic person. That's what people say. Okay, Joe will take care of other things. Is that okay? Yeah, it's my honor to design your villa. I have seen some of your films, but I'm sorry, I don't remember the names of the movies. My films? Yes, my friend Manu has so many of your movies. He's from your place, Kerala.
Where is he? He's busy designing our wedding. You know, we should marry before the baby comes out. Can I take a picture with you? Yeah, sure. Could you? ఓకే Come. Thank you. Can I take a picture with you? Oh yeah, sure. One more. Take one more. Okay. Thank you. You're welcome. God bless you. చల్లగా ఉండండి. Thank you. సార్ ముఖ్యమైన విషయం ఏదో ఆ, నాతో ముఖ్యమైన విషయం కాదు, చాలా ముఖ్యమైన విషయం. కూర్చో. డ్రింక్స్ థ్యాంక్ యూ సార్. అలవాట్లేదా? అది కాదు, బ్యాచులర్ పార్టీ జరుగుతోంది. ఇక్కడే స్టార్ట్ చేస్తే పెళ్లికి నన్ను మోసుకెళ్లాల్సిందే. నేను ఎక్కువ టైం తీసుకోను, వెంటనే వెళ్ళిపోవచ్చు. నువ్వు చేసుకోబోయే అమ్మాయి నాకు కూతురు లాంటిది. తన జీవితంలో గొప్ప శుభకార్యం జరగబోయేది రేపే, అవునా? కానీ నాకిప్పుడు ఒక విషయం తెలియాలి. ఐ నో మను, యు ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్. Do you know this girl? ఈ అమ్మాయి నీకు తెలుసా? నో. హూస్ దిస్? Is this me? How? This is cheating. Yes, this is cheating. ఎవరు తను? I don't know. This is Moff. తనెవరో నీకు తెలీదా? No. ఏయ్, కూర్చో. Sit down. నాకు ఇంకో రూపం ఉంది. నన్ను సినిమాల్లోనే నువ్వు కోపంగా చూసుంటావు. అవసరమైతే నిజంగా కూడా నేను కోప్పడగలను. నీకు తను తెలీదు? లుక్ అట్ మీ. I know her. But we are only friends. That's all. ఫ్రెండ్సా? Huh? ఈ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తనతో నేను మాట్లాడాను. అండ్ షీ ఈస్ క్యారింగ్ యువర్ బేబీ. ఒకే ఒక ఫోన్ కాల్. పోలీసుకి ఫోన్ చేస్తే చాలు, నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఫర్ చీటింగ్. మనం ఎంతమందిని ఇలా చీట్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? మనం జీవితం ఓ పండగ, యూ హ్యావ్ టు సెలబ్రేట్. కానీ అందుకని మిగతా వారిని
మనం ఎవరిని బాధ పెట్టకూడదు మను. నీ వయసు వల్ల లేక నీ స్పీడ్ వల్ల ఇలా జరిగిపోయింది. నీకు సరిదిద్దుకునే టైం ఉంది. నేను కావాలంటే తను అవాయిడ్ చేస్తాను. అవాయిడ్ చేస్తావా? అయితే పెళ్లి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే జానుని అవాయిడ్ చేయవని ఏంటి గ్యారంటీ? ఇప్పుడు నీకు ఒకే ఒక ఆప్షన్ ఉంది. నీకోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఇక తనే నీ జీవితం. తర్వాత డబ్బు. బిజినెస్ చేయడానికి డౌరీగాను మీనన్ గారు నీకు చాలా డబ్బిచ్చారని నాకు తెలుసు. ఆ డబ్బు నువ్వేం తిరిగి వద్దు. అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు రేపు జరగాల్సిన పెళ్లి విషయం. అది మనం ఒకటనుకుంటే ఆ పైవాడు ఇంకొకటి అనుకుంటాడు. ఆ విషయాన్ని నేను చూసుకుంటాను. ఇదెవ్వరికీ తెలియకూడదు. నువ్వు బయలుదేరు. జరిగిన విషయాలన్నీ విని ఇక్కడున్న ధైర్యవంతులు మీనన్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. జాను వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడ్చింది. పెళ్లికి వచ్చిన వారందరూ షాక్ అయిపోయారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి. ఆ మాట 100కి 100 నిజమన్నట్టుగానే జాను పెళ్లి త్వరలో జరగబోతోంది. జాను కోసం నేను కుర్రాన్ని చూశాను. ఈరోజు వాళ్ళ నిశ్చితార్థం జరగబోతోంది. జాను రామ్మ, పెళ్లికొడుకు గారు మీరు రండి. ఎస్, థ్యాంక్ యూ సార్. వీళ్లే నేను చెప్పిన పెళ్లికొడుకు పెళ్లికూతురు. సరస సరసరే విరస విరసరే సరస విరస విరస సరసరే అతి రుచికర సాంబారిదిలే నలభీమ పాకము నలభీమ పాకము నూరూరించు నలభీమ పాకము త్వరబడు త్వరబడు ఈ వంటశాల పిలిచెరా మొదలెట్టు ఘుమ ఘుమ మది చెడే మధుర వాసనే ఇది